నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. గుజరాత్లోని సోమనాథ్ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. 1000 ఏళ్ల కిందట సోమనాథ్ ఆలయంపై జరిపిన గజ్నీ మహమ్మద్ దండయాత్రను కళ్లకు కట్టినట్లు చూపించేందుకు బాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి సిద్ధమయ్యారు. బాజీరావు మస్తానీ, పద్మావతి లాంటి హిస్టారికల్ సినిమాల్ని అద్భుతంగా తెరకెక్కించిన భన్సాలి నిర్మాతగా మారి జై సోమనాథ్ సినిమాను తీయబోతున్నారు. పురాతన సోమనాథ్ ఆలయంపై దాడులు ఎలా జరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం. వెయ్యేళ్ల కిందట మన దేశంపై దండయాత్ర చేసిన గజ్నీ మహమ్మద్కి తీవ్రమైన ధనకాంక్ష, రాజ్యకాంక్ష ఉండేది. అతను పర్షియా, మధ్య ఆసియా, ఆఫ్ఘనిస్తాన్లని కలిపి సువిశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. అప్పటి భారతదేశ ఐశ్వర్యం, సంపద గురించి విని తన లక్ష్య సాధనకు కావాల్సిన ఆర్థిక వనరుల కోసం మన దేశంపై దండయాత్రకు సిద్ధమయ్యాడు. అలా 1000వ సంవత్సరం నుంచి 1027 వరకు సుమారు 17 సార్లు గజ్నీ మహమ్మద్ దండయాత్ర చేశాడు. విలువైన మన సంపదను దోచుకెళ్లాడు. గజనీ 15వ దండయాత్ర అత్యంత ఐశ్వర్యవంతమైన సోమనాథ్ దేవాలయం లక్ష్యంగా సాగింది. గజ్నీ మహమ్మద్ ఖతియావాడ్ పాలకుడైన సోలంకి రాజు భీమదేవుణ్ణి ఓడించి సోమనాథ్ ఆలయాన్ని కొల్లగొట్టి ధ్వంసం చేశాడు. ఆలయం నుంచి 1000 కిలోల బంగారాన్ని తీసుకెళ్లాడు. పదకొండు 1173-1172 మధ్య రాజు కుమారపాలుడు రాతి ఆభరణాలతో ఆలయాన్ని అలంకరించి నిర్మించాడు. ఆ తర్వాత మరోసారి 1299లో అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యం సోమనాథ్ ఆలయాన్ని మళ్లీ ధ్వంసం చేసింది. 1308లో సౌరాష్ట్ర రాజు మహిపాలుడు ఆలయాన్ని మళ్లీ పునర్నిర్మించాడు. ఇక 1331-1351 మధ్య ఆయన కుమారుడు ఖేంగారా ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. 1395లో గుజరాత్ సుల్తాన్ రాజు జఫర్ ఖాన్ ఆలయాన్ని మూడోసారి ధ్వంసం చేశాడు. 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమయంలో కూడా ఆలయంపై దాడి జరిగినట్లు చరిత్ర చెప్తోంది. 18వ శతాబ్దం వచ్చేసరికి ఆలయం పూర్తిగా దెబ్బతింది. ఆలయంపై దాడి జరిగిన ప్రతి సందర్భంలోనూ రక్షణగా నిలిచి ఆత్మ అర్పణకు వెరవని వీరపుత్రులు, పుత్రికలు ఎందరో ఉన్నారు. దాడి జరిగిన ప్రతిసారి మనదైన గొప్ప నాగరికతకు వారసులుగా వారు పుంజుకుంటూ తరతరాలుగా ఆలయ పునర్నిర్మాణం, పునరుజ్జీవనానికి పాటుపడుతూనే వచ్చారు. ఇటువంటి మహనీయులలో అహల్యాబాయి హోల్కర్ ప్రముఖులు. సోమనాథ్లో భక్తులు ప్రార్థనలు చేసుకునేలా ఆమె అందించిన అవిరల కృషి వెలకట్టలేనిది. స్వతంత్రం వచ్చిన అనంతరం అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఆలయ పునర్నిర్మాణానికి ఆదేశాలిచ్చారు. 1947 నవంబర్ 13న పటేల్ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ పునర్నిర్మాణానికి ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వం నుంచి ఒక్క పైసా సాయం కూడా తీసుకోకుండా భక్తుల విరాళాలతోనే సోమనాథ్ ఆలయాన్ని మళ్లీ నిర్మించారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్, భారతదేశ విశ్వాసానికి ప్రతిబింబం అంటూ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సోమనాథ్ ఆలయంపై దాడికి 1000 ఏళ్లైన సందర్భంగా ప్రధాని మోదీ ఇటీవల ప్రత్యేక వ్యాసం రాసిన సంగతి తెలిసిందే. పుణ్యక్షేత్రంపై గజ్నీ మహమ్మద్ క్రూర, హింసాత్మక దండయాత్ర చేసింది 1026 సంవత్సరం జనవరిలోనే అని, ఆలయ పునరుద్ధరణ తర్వాత 1951 మే 11న ఆనాటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో ఆలయంలో భక్తులకు మళ్లీ దర్శన భాగ్యం కలిగిందని మోదీ ఆ వ్యాసంలో రాసుకొచ్చారు. దాడి ప్రయత్నం జరిగిన ప్రతిసారి ఆలయాన్ని కాపాడుకునేందుకు ప్రజలు దృఢంగా అడ్డుపడ్డారని, వేలాది మంది ప్రాణత్యాగం చేశారని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఆలయాన్ని శ్రీ సోమనాథ్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. భారత ప్రధాని మోదీ ఈ ట్రస్ట్కి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. పురాతన సోమనాథ్ ఆలయ చరిత్ర, విశిష్టత, జరిగిన దాడుల్ని స్టోరీ లైన్ గా తీసుకుని సంజయ్ లీలా భన్సాలి జై సోమనాథ్ సినిమాను తీస్తున్నారు. ఈ మూవీని కేతన్ మెహతా డైరెక్ట్ చేయబోతున్నారు. ఆలయం కూలిపోవచ్చు, విశ్వాసం కాదు అంటూ మూవీ టీం ఇటీవల ఒక పోస్టర్, వీడియోను రిలీజ్ చేసింది. 2027లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యాక్టర్స్, టెక్నీషియన్ల వివరాల్ని మూవీ టీం తొందరలోనే వెల్లడించనుంది.